మంత్రి పదవి రాకపోవడంపై ఎమ్మెల్యే బోండా ఉమా షాకింగ్ కామెంట్స్ చేశారు. బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలో ఎంతో కష్టపడ్డానని, 2019 నుంచి 24 మధ్య ఏ విధంగా పనిచేశానో అందరికీ తెలుసని, ఎక్కడా తగ్గకుండా పార్టీ కోసం పనిచేశానని తెలిపారు. పార్టీలు మారిన నేతలకు టీడీపీలో మంత్రి పదవులు ఇచ్చారన్నారు. కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, సవిత ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఉంటాయి. ఇందాక లలిత చెప్పింది, కొత్త వాళ్ళు వస్తే ముందుకెళ్తున్నారు అని. ఇది పార్టీ విధానం. నేను చెప్తా, అది కూడా ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్టు. కొంతమంది 5 సంవత్సరాల పాటు ఆ రోజు 2019-24 మధ్య ఏ విధంగా పనిచేశాడో బోండా ఉమా మీకు తెలుసు. మాచర్లో దాడి జరిగింది, గుడివాడలో దాడి జరిగింది, ఎక్కడా తగ్గకుండా పనిచేశాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పార్థసారథికి మంత్రి వచ్చింది. అందరూ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? కొండపల్లి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చాడు, సుభాష్ ఎక్కడి నుంచి వచ్చాడు, సబిత ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా 15 మంది పేర్లు చెప్పచ్చు. కాబట్టి అవన్నీ మనం ఆలోచన చేయకూడదు. జరుగుతూ ఉంటాయి. పార్టీ నిర్ణయం, చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు, మనం ఓకే చేసాం. నేను ఒక నిర్ణయం తీసుకున్నా, మీరందరూ అమలు చేయాలి. కొన్ని ఉంటాయి.